పోనిస్తలేరా వాటర్ ఫాల్ దగ్గరికి? నిన్న 2 రోజులు దొరకాలి. గాయ్స్ రోడ్ అయితే చాలా చెత్త ఉంది. ఇది నేషనల్ హైవేనే కానీ NH44, బట్ స్టిల్ మామూలు చెత్త లేదు. రోడ్ అయితే మొత్తం దింగానే అయిపోయింది. సో టైం కూడా ఎంత ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాము, లైక్ 7కి అట్లా స్టార్ట్ అయినాం. టైం 8 అలా అవుతుంది అనుకుంటా ఐ థింక్. రోడ్ అయితే ఇక చాలా చెత్త ఉంది, మొత్తం పెద్ద పెద్ద పాట్ హోల్సే ఉంది. హైవే మీద, నేషనల్ హైవే మళ్ళీ. కంప్లీట్లీ ఇదే రూట్ ఉండదు మనకి. ఇంకో 10-15 కిలోమీటర్స్లో మనం లెఫ్ట్కి వెళ్ళాలి, లైక్ గుడియాట్నూరు నుంచి లోపలికి వెళ్ళాలి. ఇది మంచిర్యాలకి వెళ్ళే రూట్లో ఉంటుంది. దండేపల్లి వరకు వెళ్ళాలి మన డెస్టినేషన్. సో దండేపల్లి నుంచి ఇంకో లోపలికి 10-20 కిలోమీటర్స్ ఉందనుకుంటా ముండల వాటర్ ఫాల్. ఇలా రోడ్ ఉంది. దీనికి మొత్తం పైకి ఇట్లా షేక్ అయిపోతుంది ఈ రోడ్కి. అంటే మొత్తం ఇట్లా గ్రిప్ వేసిండ్రు, అంటే రోడ్ వేస్తారేమో, ఇంకా వేయలేదు. సో ఈ రూట్లో మాత్రం చాలా స్లిప్పరే ఉంది. చూడు బైక్ మొత్తం అటు ఇటు లెఫ్ట్ రైట్ సెంటర్ అవుతుంది. సో ముంగట మనకి లెఫ్ట్ వచ్చేసింది. సో గుడియాట్నూరు వచ్చేసినట్టే మనం ఆల్మోస్ట్. మాల్ ఫ్లోలో వెళ్ళిపోతున్నాడు, ముచ్చట్లు పెట్టుకుంటూ వస్తున్నట్టున్నారు, అందుకే ఫ్లోలా. సో ఇక్కడ నుంచి ముంగట మనం లెఫ్ట్కి వెళ్ళిపోతే డైరెక్ట్ మంచిర్యాలకి వెళ్ళే రూట్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి లెఫ్ట్. ఇంకా ఈ రూట్ మొత్తం సింగిల్గా ఉంటుంది, ఫుల్ మజా ఉంటుంది. మధ్యలో జన్నారం అడవులు ఉంటాయి, ఫుల్ సీనరీ హైలైట్ ఉంటుంది అదైతే. వర్షం పడకుండా ఉంటే చాలు భయ్యా. వర్షం పడ్డదనుకో గోప్రో అన్నీ లోపల పెట్టుకొని ఇంకా రైడ్ చేయడమే. నేను దీన్ని వాటర్ ప్రూఫ్ చేద్దాం అనుకున్నా కానీ అసలు ఎలా వేయాలి అర్థం కాలేదు నాకు. ఈ మీడియా మోడ్ని సీల్ ఎట్లా వేయాలి, ఏం చేయాలి అన్నది ట్రై చేస్తాను నెక్స్ట్ టైం నేను పక్కా. సో ఈ రూట్స్లోనైతే ఎక్కువ స్పీడ్గా మనం వెళ్ళలేము. లైక్ 80-90 మెయింటైన్ చేయడమే చాలా కష్టమైపోతాయి ఈ రూట్లలో. 80-90 ఈజ్ ద బెస్ట్ వే టు క్రూజ్ ఇన్ దిస్ రోడ్. సో నేను కొత్తగా ఇన్స్టా 360 కూడా తీసుకున్నాను. దాని మౌంట్ ఇక్కడ చేశాను, ఇంకా కెమెరా పెట్టలేదు. కెమెరా కూడా సెటప్ చేస్తాను ఇప్పుడు. దాని అన్బాక్సింగ్ చేశాను. అన్బాక్సింగ్ వీడియో చేయలేదు, షార్ట్స్లో పెట్టేస్తాను అన్బాక్సింగ్ వీడియో. ఇన్స్టా 360 X3 కొన్నాను నేను, X4 కొనలేదు, అంత బడ్జెట్ లేదు మనకి. సో ఇది బడ్జెట్లో వచ్చిందని చెప్పేసి తీసుకున్నాను X3. సో గాయ్స్ రైడ్ చేయక చాలా డేస్ అవుతుంది కాబట్టి ఎందుకో స్లైట్గా నెక్ పెయిన్ అవుతుంది నాకు. రూట్ అయితే బాగానే ఉంది ఇప్పటివరకు అయితే, ఇంకా ముందు చూడాలి. సో మేము ఆ లెఫ్ట్ నుంచి ఇప్పటివరకు ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చాము. ఇంకా ముందు మనకు ఉట్నూరు వస్తుంది. ఉట్నూరు ఐ థింక్ ఎన్ని కిలోమీటర్స్ ఉందో, ఇంకా ఈ ఊరు పేరు ఏదో కూడా నాకు తెలియదు. సో ఉట్నూరుకి వెళ్ళాక బ్రేక్ఫాస్ట్ చేద్దామని అనుకుంటున్నాం. సో ఉట్నూరులో బ్రేక్ఫాస్ట్ చేసేసి డైరెక్ట్గా వెళ్ళడమే. నాన్ స్టాప్ కొట్టాలి అసలు ఈ రైడ్. వర్షం పడితే ఇంకా టైం ఎక్కువ అయిపోద్ది. 130 కిలోమీటర్స్ కాబట్టి నాకు తెలిసి 3.5 అవర్స్ పడుతుంది అనుకుంటున్నాం మేమైతే. ఇంకెక్కువ కావచ్చు కానీ తక్కువ అయితే అవ్వదు, సింగిల్ వే కాబట్టి టైం ఎక్కువనే తీసుకుంటుంది.
ఎక్కడ ఇదేనా? రైట్ రా, రైట్ రైట్. సో ఇంద్రవెల్లికి అయితే వచ్చేసినాం. తమ్ముడిని డ్రాప్ కూడా వేసేసినాం. మధ్యలో లిఫ్ట్ ఇచ్చిన వానికి. A few moments later. ఫైనలీ ఊట్నూరుకి అయితే వచ్చేసినాం. ఇది ఎంట్రన్సే. ఇక్కడ ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. లెట్స్ సీ ఏమంటారో మా వాళ్ళు. ఊర్లోకి వస్తే చాలు, స్పీడ్ వెహికల్ ఉన్నాయి. ఎక్కడ పో ముంగట, నువ్వే పో. చెప్పరా. 8:30, 8:40. ఎప్పుడు స్టార్ట్ అయినా? 7:40 అట్లా. 7:45. అమ్మా, నడిపితే హెడ్ చచ్చిపోతుండే. హెల్మెట్ కూడా బరువు అనిపిస్తున్నదిరా. సేనా ఉంటే మజా వస్తుంది. ఏం చూస్తున్నాడు? వాట్ ఆర్ యూ సీయింగ్ బాడీ? ఏమి రూట్ దండేపల్లి వరకు ఇదే రూటు. నువ్వు టిఫిన్ కోసం అవుతున్నావు అని నేను అడిగిన. దండపల్లి వరకు ఇదే రూటు. టిఫిన్ ఉట్నూరులో వేద్దామన్నారు కదా మీరే. బ్రేక్ఫాస్ట్ ఉందా లేదా? నేనేద్దామా వేరేనా? ముందా ఎక్కడ వేద్దాం? జన్నారం? జన్నారంలో ఒకటి ఉంటుందిరా ప్లేస్ టిఫిన్కి. జన్నారంలో ఆపుతారా? జన్నారం గాయ్స్, ఇందాకే ఇన్సర్ 360 మూవ్ చేసిన. జన్నారం అడవిలోకి కూడా ఎంటర్ అయ్యాము. సో చూడొచ్చు మొత్తం గ్రీనరీ ఫుల్గా. సో ముందుగా అయితే టెస్ట్ చేస్తున్నా కెమెరా యాంగిల్ కరెక్ట్ ఉందా లేదా. ఒకవేళ కరెక్ట్ ఉంటే ఇదే యాంగిల్ వచ్చా, లేకుంటే కొంచెం మీటర్ని పెడదాం అనుకుంటున్నాను నేనైతే. అండ్ గోప్రో మౌంటింగ్ కూడా కొంచెం ఎక్కువ పైకి వస్తుంది, రోడ్ తక్కువ వస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ సెట్ చేసిన. ఐ హోప్ ఇప్పుడైనా కరెక్ట్గా వస్తుందని అనుకుంటున్నా. ఇక్కడ రూట్ మాత్రం హైలైట్ ఉంటుంది. మొత్తం గ్రీనరీ, మొత్తం సీనిక్ వ్యూ లాగా ఉంటుంది.
వాడు ఏదో ట్రై చేస్తుండే అప్పటి నుంచి ఫోన్ పట్టుకొని ఇన్స్టా రీల్స్ ఇన్స్టా గ్యాంగ్ అప్పటి నుంచి తెగ ట్రై చేస్తుండే ఫోన్లో. రోడ్ ఏంటి ఇంత చెత్తగా ఉంది ఇక్కడ కూడా. చాలా చెత్త ఉంది, చాలా చాలా చాలా. వాయమ్మో అయ్యో. ఇక్కడ చూడండి గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంది. ఇంకా వర్షం పడితే మొత్తం కోమ. ఇంకా ముందు ముందు బాగుంటుంది. ఆఫ్లైన్ బ్యాంక్స్ సో గాయస్ ఇప్పటివరకు ఫోటో సెక్షన్ చేసినాం. బుగ్గ ఫోటో సెక్షన్ అయింది ఇప్పటివరకు అంతా. సో అందరికి ఆకలి అవుతుంది. సో డైరెక్ట్గా జిన్నారంకి వెళ్ళి తినాలి, ఫుల్గా ఆకలి అవుతుంది. ఫోటో సెక్షన్ ఏమో కానీ ఒక్కొక్కడు కామెడీ చేయడానికి అయిపోయింది. సో ఇప్పుడు ప్రసాద్ ముందు వెళ్ళిపోయిండు. సో నేను సాయి కుమార్ పిలియన్గా వస్తున్నాడు ఇప్పుడు. సో తొందరగా వెళ్ళాలి. ఇంకా అండ్ ఇన్స్టా 360 కూడా బాగానే వస్తుంది ఈ యాంగిల్ కూడా. సో చెన్నారంకి వెళ్ళాక వ్లాగ్ చేస్తాను. మొత్తం కౌస్ రోడ్ మజా ఉన్నది ఇక్కడనైతే. పబ్లిక్ లేనట్టుంది అసలు. మొత్తం ఖాళీ విశాలంగా మజా ఉంది. రోడ్డు కూడా బాగుంది, వర్షం కూడా పడట్లేదు. ఇంకా ఇప్పుడు ఇంకా గ్రీనరీ మొత్తం చెట్ల మధ్యలో ఉంది. ఏదో గేమ్ ఆఫ్ థ్రోన్స్ హౌస్ ఆఫ్ డ్రాగన్లు ఎట్లుండే అట్లుంది లొకేషన్గా. few moments later. రోడ్డు మొత్తం క్రేజీ ఉన్నాయి కదా. మా రైడర్ ఆగుతలేడు, ఫ్లైయర్.
మా అక్క తిన్నాను కాయను. ఎంత అంట? నో క్యాష్, ఓన్లీ ఫోన్పే. అది స్వీట్ ఫోన్ అక్కడ నీ దగ్గర ఉందా? క్యాష్ ఉందా? లిక్విడ్ క్యాష్. సో గాయ్స్, ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. మంచిర్యాల 70 కిలోమీటర్స్, జన్నారం 16. సో ఇటు వెళ్తే డైరెక్ట్గా నిజామాబాద్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ జన్నారం తర్వాత లక్షపేట్ 46 కిలోమీటర్స్. సో లక్షపేట్ కన్నా ముందే ఉంటుంది దండేపల్లి. ఫ్లైయర్ ఆగుతలేడు, మొత్తం రఫ్తార్ల మీద పోతుండు ఫ్లైయర్. ఫైనల్లీ జన్నారంకి అయితే వచ్చేసినాం. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేయాలి, చాలా ఆకలి అవుతుంది. సో బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే మేము ఎప్పుడు ఇక్కడనే ఉడిపిలో అవుతాం. సో అక్కడనే అవుతున్నాం బ్రేక్ఫాస్ట్కి. సో గైస్, ఏదంటే అవంటే జన్నారానికి అయితే వచ్చేసినాం. టిఫిన్ చేయడానికి అయితే ప్రజెంట్ ఉడిపిలో అయినాం. వీడు మనోడు పూరి ఆర్డర్ ఇచ్చిండు, ఆల్రెడీ వచ్చేసిండు. వీడు తప్పు ఇచ్చిండు, నేను దోశ ఇచ్చాను. సో ఇక్కడ నుంచి రైడ్ ఇంకా 50 కిలోమీటర్స్ ఉంటుంది నాకు తెలిసి. ఇంకో 1 అవర్ జర్నీ. ఫుడ్ కోసం చాలా బాగుంటుంది భయ పూరి. ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది రైడ్? చాలా ఎగ్జైటింగ్. వీడు ఇది సిగ్గు, మామూలు సిగ్గు పడతలే వీడైతే. వెళ్ళి అన్నాడు, మళ్ళీ వేస్తున్నాడు. మా వాళ్ళ రోస్టింగ్ స్టార్ట్ అయింది. ఎలా ఉందిరా పూరి? బాగుందా? జన్నారం ఉడిపి హోటల్ వెళ్తున్న బాగుంటుంది. ఉడిపి హోటల్ ఇది. టిఫిన్ అయితే బాగుందంట, మాది ఎట్లుంటో చూడాలి. ఏం చెప్పిన దోశ. మీరు జిమ్ పోతారు కదా, ఇట్లాంటి తినాలి. ప్రసాద్ ఉత్తప్ప పూరి దోశ. చెప్పరా టేస్ట్ ఎట్లుందో? దోశ అయితే బాగుంది, ఉత్తప్ప ఎలా ఉందో తెలియదు నాకు. నాకైతే నిజంగా బాగుందా? డీప్ ఫ్రై ఆయిల్ ఉన్నాక బాగానే ఉంటుంది. ఆయిల్ కాదు, ఆయిల్ కాకపోతే గీయా. A few moments later. సో గైస్, నాగ సముద్రానికి అయితే వచ్చేసినాం. ఇక్కడ తెలంగాణ కోసం ఆగినాం. మా వాళ్ళు చేస్తున్నారు డీలింగ్స్. సో టిఫిన్ తర్వాత డైరెక్ట్గా షూట్ చేయలేదు, కోప్రోలో బ్యాటరీ అయిపోయింది. ఇప్పుడు బ్యాటరీ కూడా చేంజ్ చేయాలి. సో వైట్ కోసం ఇటు వచ్చినాం. బైక్ సైడ్ వచ్చినాం. ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందేమో దండేపల్లికి వెళ్ళడానికి. ఆల్రెడీ టేస్ట్ చేసేసిండు. అరే నేను పెట్టుకొస్తుండేరా, మర్చిపోయినా నేను కూడా. పోనీ ఏం కాదు మచ్చా. గ్రీనరీ అయితే బాగుంది. టెంపుల్ ఇక్కడ ఉన్నది, ఒక టెంపుల్ ఉంది. గ్యాస్ లేదండి ఇక్కడ. ఎంత బాగా తాగుతున్నారు. ఏం చూస్తున్నావు నా తాగవా? రోడ్ పక్కన
ఇలా చిల్ అవుతున్నాం. బిల్డర్ ఆపకుండా తాగుతుండు నాన్ స్టాప్. ఇది అయిపోయింది. సో గాయస్ నాగసముద్రం నుంచి స్టార్ట్ అయిపోయినాం. రైడర్ చేంజ్. ప్రసాద్ ఇప్పుడు నా బండి నడుపుతున్నాడు, నేను వాన్ బండి నడుపుతున్నాను. స్పీడ్ 400, ఫుల్ ఫన్ ఉంది. కానీ ఎగ్జాస్ట్ సౌండ్ లేకపోతే ఎందుకో నాకు వెరైటీగా అనిపిస్తుంది. అంత ఫీల్ వస్తలేదు బండి నడుపుతున్నట్టు. ఇంకో 20 కిలోమీటర్స్ అట్లా ఉంది దండపల్లి మాకు. బైక్ ఫుల్ లైట్ వెయిట్ ఉండడానికి ఇట్లా గాలి ఎగిరిపోతేనేమో అన్న ఫీల్ వస్తుంది నాకైతే. హ్యాండిల్ కొంచెం క్రాస్ ఉంది బైక్ది, లైక్ మావాడు పడ్డాడట మొన్న రీసెంట్గా, సో అందుకే. దండపల్లికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. పోలీస్ స్టేషన్ నుంచి ఎక్కడ నుంచి అన్నారు వాళ్ళు. సో మేము అనుకున్న టైం కన్నా తొందరనే వచ్చినాం. 12 అవుతుంది అని అనుకున్నాం. ఐ థింక్ 11:30 అలా అవుతుంది అనుకుంటా టైం. సో ఇది దండపల్లి. ఈ ఊర్లోకి లోపలికి వెళ్ళాలి, లైక్ లెఫ్ట్ నుంచి సంథింగ్. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడ ఉంది? లెఫ్ట్ అంటే రైట్ అంటే రైట్ అంటే లెఫ్ట్ అంటే అసలే. పోలీస్ స్టేషన్ ఉంది. పోలీస్ స్టేషన్కి పక్కన లెఫ్ట్కి వచ్చేసినాం. గాలి కూడా కొట్టేసేసినాం. ఫుల్ ఎండ కొడుతున్నది, వేడవుతున్నది. వర్షం పడతా అనుకుంటే ఎండ కొడుతున్నది. మనం ఏదనుకుంటే అది అవ్వదు ఎప్పుడు. రూట్ అయితే మొత్తం చూడండి ఎట్లుందో, సింగిల్ వే చెత్తున్నది. లోపలికి ఎక్కడ వరకు ఉంటుందో. సో ఆల్రెడీ మొన్ననే ఈ గుండాల వాటర్ ఫాల్లో ఎవరు చనిపోయిందంట. సో జాగ్రత్తగా వెళ్ళండి అని అన్నారు ఈ ఊరోళ్ళు అయితే. సో మేము కూడా ఎంతవరకు వెళ్ళగలుగుతాము అంతే వెళ్తాము, ఎక్కడ రిస్క్ కూడా చేయము. పెద్ద పెద్ద గుట్టలు, మొత్తం సీనిక్ వే ఉన్నది ఈ రూట్ అయితే. చూద్దాం అక్కడికి వెళ్ళాక వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో, బొగ్గ అవుతుందో మరి ఎట్లుంటుందో. ఇన్స్టాగ్రామ్లో చూపించినట్టు ఉంటుందా లేకుంటే ఎట్లుంటుందో తెలియాలి. రూటు సీనిక్ వ్యూ అయితే బాగుంది. రోడ్ కొంచెం బాగుంటే బాగుండేది. చాలా డేంజర్ ఉంది రోడ్ అయితే. దిగుతావా? దిగు మరి. మామూలు డేంజర్ లేదు, మొత్తం బురద. ఇక్కడ నుంచి ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయింది. ఇంకా ముందు ముందు ఇంకా డేంజర్ ఉంటుంది. గుట్టెక్కాలేమో నాకు తెలిసి. ఆఫ్ రోడింగ్ కోసమే వచ్చాం మేము. అసలు ఆఫ్ రోడింగ్ బైక్స్ కావు కానీ
అయ్యో బురదల కాలు పెట్టామనుకో అంతే ఇంకా. వెళ్ళమ్మా వెళ్ళు. స్లిప్పర్ అయితే లేదు అంతగా. వాడు ఇప్పుడు నడుచుకుంటూ వస్తుండు. చాలా డేంజర్ ఉంది ఇక్కడనే రూటు. ఒక ముందు నాకు తెలిసి బాగానే టాస్క్ ఉంటుంది. మొత్తం పూర్తవుతుంది ఏమో ఇంకా కింద. సరే రాను. ఎవరు వస్తారు? ఎవరు మా ఊరు ఇటురా. పోలీసు వాళ్ళు ఉన్నారు పైన. ఎక్కడ ఉన్నారా? పైన నిన్న అయిపోయింది. ఇవాళ వచ్చింది పోలీసు వాళ్ళు వచ్చింది. పోనీసలేరా వాటర్ ఫాల్ దగ్గరికి? నిన్న 2 రోజులు దొరకాలి. నిన్న దొరకలే. నిన్న చాలా అవుతుంది కానీ కొన్ని రోజులు ఇక ఈరోజు డిఎఫ్ సార్ వచ్చిండు. మొత్తం డిక్లేర్ అక్కడ ఉండాలి మళ్ళీ మనుషులు. ఇది మన గోదర్గని ఏరియా నుంచి వచ్చారు వాళ్ళు 5 మెంబర్స్. మొత్తం 5 మెంబర్స్లో ఒక్కడిపోయింది. అందరు వచ్చి పోయారు కానీ అక్కడ ఒక ఆదిలాబాద్ 5 దాకా ఉండే స్విమ్మింగ్ చేసుకుంటా వాళ్ళు పైన కూడా పొద్దున కూడా వచ్చారు. కరీంనగర్ వాళ్ళు పొద్దున్న వచ్చారు అక్కడ. కానీ అక్కడ వరకు రాలే. ఇక వాళ్ళు కొంచెం మీటింగ్ పెట్టి చూడొస్తుందా కింద దగ్గర పైన చూడొచ్చు కానీ అలవట్లేదు. చూడొస్తే చాలు మేము వీడియో తీసుకొని వెళ్ళిపోదాం. మేము దిగం. మేము స్విమ్మింగ్ చేయకుండా ఉంటే అవన్నీ ఇయ్యం మేము. కానీ ఎవరైనా అట్లా అంటారు అనుకో మధ్యలో ఇక్కడ దాకా వచ్చిన చూసి పోదామని అయిపోతుంది. అంత దూరం నుంచి వచ్చి పోయి రావచ్చు చూసి